हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ विघ्नविनायकाय नमः। वाग्देवै नमः। नमस्कारान् प्रार्थयान् करिष्ये। ఆత్మీయ బంధుమిత్రులారా, మనము ఇప్పుడు నీతి వాక్యాలు చెప్పుకొని పోతూ ఉన్నాము. ఈ నీతి వాక్యంలో ఒక మనిషి, పక్షులు, మన ఋషిమునులు ఎంత ఉల్లాసంగా ఉండ్రి, ఆ ఉల్లాసతనాన్ని ఎలా వాళ్ళు తమ తమ యొక్క కార్యక్రమాల్లో ఎట్లా ఉపయోగించుకున్నది, అందువల్ల ఎందరు మహానుభావులు వచ్చినారు అనేది ఈ నీతి వాక్యంలో. ఒకటి ఋషిమునిని ఇంకా ఒకటి ఎత్తుకుంటాము, ఒక కిత మళ్ళీ ఒక పక్షిని కూడా మనం తెలుసుకుంటాము. మళ్ళీ ఇప్పుడు మనము మన జతలో ఉండే వాళ్ళ గురించి, ఒక్కరి గురించి, దీని గురించి మనము మాట్లాడుకుంటాం. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఎలా మనము కార్యక్రమాలు చేస్తాము, ఎలా వాళ్ళ యొక్క విధానం మనం ఎట్లా మనం తెలుసుకుంటాం. ఒక కొన్ని సంవత్సరాల వెనుక మన చిన్న వయసు పిల్లోడు, ఒక 8-10 సంవత్సరాల పిల్లోడు మన యొక్క ఋషి దగ్గరకు పోతాడు. ఆయన జిజ్ఞాసి, ఏమో నేను సాధించాలా, ఏమో తెలుసుకోవాలా, నేను ఏమో కావాలి అనే ఒక జిజ్ఞాసి. ఆయన ఋషి దగ్గర పోయి, నేను మీతో శిష్యుడికం చేరుకుంటాను, నాకు జ్ఞానబోధన చేయండి అన్నాడు. ఆయన సరే, నువ్వు నా దగ్గర శిష్యుడికం చేసుకో, నేను కొంచెం పనులు చెప్తున్నా, ఆ పనులు నువ్వు చేస్తావా అన్నాడు. చేస్తాను అంటే ఆ కాలంలో గురువు దగ్గర శిష్యుడికం చేసుకుని గురువు యొక్క అనుగ్రహం నీకనే వాళ్ళకి ఒక జ్ఞానోదయం అవుతాం. శిష్య పరంపర అప్పుడు వస్తూ ఉండే. అప్పుడు గురువులు సరే నువ్వు చేరుకోప్ప అంటారు. ఇది యథార్థం. ఎక్కడ ఇది లేదు. నేను మళ్ళీ లాస్ట్లో వాళ్ళ పేర్లు చెప్తాను, మీరు కాకుండా దాన్ని యూట్యూబ్లో మీరు చూసుకోవచ్చు. ఆయన చేరుకున్నాడు. సరే, తెల్లవారు వచ్చినాడు. ఆయన ఈరోజు ఆనందంగా, ఉల్లాసంగా, ఆయన మనము పెట్టే కాదు, అంత ఆనందంగా ఉన్నాడు. మన గురువు దగ్గర పోతున్నాము, మనకి మనము ఉల్లాసంగా ఉండాలని పోయినాడు. సరే, గురువులు ఇక్కడంతా చిందరవందరగా పడిపోయింది, నువ్వు ఈ ఉండే దీనంతా సక్రమంగా జోడించి ఒక లైన్లో పెట్టు, సమ పద్ధతిగా పెట్టవచ్చు. వీణ ఆనందంగా అంతా ఒక లైన్ ప్రకారం జోడించి నీట్గా సమ పద్ధతిగా ఆ యొక్క గురువులకు కావాల్సిన ఒక కార్యక్రమానికి ఏమో అన్నీ జోడిస్తాం. సమ పద్ధతి. మళ్ళీ గురువులు జరిపోతారు. గురువులు చూసి ఆనందపడతారు. లోపల మనసు లోపల అట్లే ఆయన ఆనందపడతారు. ఇంత బాగా చేస్తుంది. నేను చెప్పింది ఈ ముళ్ళ కదనైనా, ఆ ముళ్ళ చెప్పలే, నేను ఇంకో ముళ్ళ కథ చెప్పింది అంటే శిష్యునికి తెలుసు, వీని చెప్పింది ఇదే మూల, పెట్టమైంది ఇదే మూల కదా, నేను పెట్టినా కూడా వీణ ఇట్లా చేస్తాడనేసి సరే ఆ గురువులు చెప్పడానికి మళ్ళీ ఉల్లాసంగా, ఉత్సాహంగా పని యొక్క కార్యక్రమాన్ని మళ్ళీ చేస్తాను. మళ్ళీ చేస్తా కూడాను మళ్ళీ ఆనందంగా ఉంటుంది. గురువులు చూస్తారు, అయ్యో ఇంత బాగా చేస్తానంటే మళ్ళీ గురువులు లేదు, ఈ కాదు నేను చెప్పింది ఇంకొక జాగాల. సరే అంటే మళ్ళీ ఇంకొక జాగాల ఆయన ఇదే పని చేస్తా. ఇట్లే ఆయన ఉత్సాహంగా చేస్తూనే ఉన్నాడు. 3 కితాలు అయిపోయా. నా వచ్చిన గురువులు చూస్తారు, బాగుంది అని చెప్పారు. మళ్ళీ 4వ గురువులు చేకట్టుకొని నిలుచుకున్నాడు శిష్యుడు. గురువు నేను ఇది కట్ చెప్పింది అంటాడు. అప్పుడు వీనికి అర్థమైపోయి, ఓ ఇది కదా ఇంకొక జగ అనేసి మళ్ళీ ఆ జగాలో మళ్ళీ జోడిస్తారు. అక్కడ జోడిస్తాను. చాలా శ్రద్ధగా, చాలా భక్తిగా ఆయన చెల్లించి ఆయన ఆనందం పెట్టే కదా, అంత ఆనందంలో ఆయన చేస్తున్నాడు. మళ్ళీ గురువులు వచ్చినారు, చూస్తున్నారు, బాగుంది కానీ నేను చెప్పింది ఈ కాదు ఆయన అంటాడు. అప్పుడు వీనికి కొంచెం మనసు తెగుతుంది. అంటే ఆ ఉత్సాహం అనేది తెగిపోతే గురువులు చెప్పిన వాళ్ళని నేను జోడించినా కదా ఇది కాదు అంటారు. ఆడు చూస్తే అది కాదు, ఇది చూస్తే ఇది కాదు, బాగుంది అంటే కానీ నేను చెప్పింది ఇది కాదు అంటారు. ఆ ఉత్సాహాన్ని ఎంత నిరుత్సాహమైపోయినా గురువులు నేను చెప్పింది ఇది కాదు, నువ్వు ఎక్కడ జోడించినా నువ్వే ఊహించి జోడి, నేను నా మనసులో ఏమని తెలుసుకో అంటారు గురువు. వీనికి ఏం చేయాలని కూడా వీనికి కాలేదు. మళ్ళీ ఈయన చాలా నిరుత్సాహపడిపోయింటాడు.
లోపల ఉత్సాహం ఉన్నా కూడా ఆ ఉత్సాహం కూడా నేను నిరుత్సాహపరిచిపోయాను. అంటే ఇట్లా నేను గురువులు ఒప్పుతాలేదు, నన్ను ఈ గురువులు నన్ను మెచ్చుకోలేదే, నేను చేసింది పని కాలేదే అని. అప్పుడు 4 గీతలు 5 గీతలు అయిపోయింది. ఆ ఆశ్రమంలో ఒక వృద్ధ సన్యాసి అట్లా పోతూ ఉంటాడు. వృద్ధ సన్యాసి ఈ బాలకుడు మౌనం కూడా చూసి వచ్చాడు. ఏంది ఎందుకు ఇంత మౌనంగా ఉన్నావు నువ్వు అని అడిగితే, నేను ఇంతంతా చేస్తున్నాను, గురువులు బాగుందని చెప్పలేదు, లేదు ఇక్కడ కాదు ఇక్కడ అంటాడు. అప్పుడు ఆ వృద్ధ సన్యాసి చెప్తాడు, గురువులు నిన్ను పరీక్ష పెడుతున్నారు, ఈ పరీక్షలో నువ్వు జయించాలా, గురువులు ఎప్పుడు ఇష్టపడి బాగుంది అనే కంటే నువ్వు చేయి, అప్పుడుదా నువ్వు గురువు తగిన శిష్యుడైతావు అనేసి ఆ వృద్ధ సన్యాసి ఈ బాలకుని చెప్తాడు. అప్పుడు ఆ బాలకుడు మళ్ళీ ఆ ఉత్సాహాన్ని రెట్టింపు ఉత్సాహం తీసుకోవడం. ఆయన చెప్పినాడు, ఆ ముస్లాయిన్ చెప్పిన తక్షణంకి, ఆ ఆశ్రమంలో ముస్లాయిన్ చెప్పిన తక్షణంకి వీనికి ఉత్సాహం వచ్చేస్తుంది. మళ్ళీ ఆ ఉత్సాహంతో మళ్ళీ వీళ్ళ రెట్టింపు ఉత్సాహంతో ఆ యొక్క గురువులు చెప్పింది చాలా ఎక్కడ ఏమేమి జోడేలా మళ్ళీ అంతా జోడించి ఆయన చాలా ఆనందంగా జోడించుకొని పోతూ ఉంటే, గురువులు ఒకే కథ 2 కథలు వచ్చి చూసి మళ్ళీ గురువులకి అర్థమై ఉంటుంది, గురువుల మనసులో ఏముందని తెలుసుకొని ఆ మనసుతో ఈ యొక్క మనసుని కలిసి ఆయన చేస్తే అప్పుడు గురువులు చాలా సంతోషం పడ్డారు. గురువులకి పరమ శిష్యుడైన ఆ పరమ శిష్యుడు బుద్ధ భగవాన్ యొక్క వాళ్ళ వంశ పరంపరలో వచ్చింది. ఆయన పేరు మిరాపలే. ఆయన పేరు మిరాపలే అంటారు. ఆయన ఎంతటి మహనీయుడైండంటే కాలక్రమేణలా ఆ బుద్ధిని యొక్క శిష్యరికంలో మిరాపలేకి అత్యంత ఉన్నతమైన స్థానం. ఆయన శిష్యరికం గణను ఎందరో పెద్దవాళ్ళు అవుతారు. అతని వద్ద శిష్యరికం తీసుకుని ఎందరో మహానుభావులు ఎన్నో సంవత్సరాలు ఆ యొక్క బుద్ధిని యొక్క తత్వాలు బోధిస్తూ ఈ మిరాపలే అత్యంత ఉన్నత స్థానంలో ఆయన ఆ బుద్ధిని యొక్క శిష్య పరంపరలో ఈయన ఉన్నత స్థానంలో ఉన్నాడు. అలాంటి మిరాపలని ఈరోజు మనం తెలుసుకుంటున్నాము. ఆ యొక్క అంతటి మనకి భాగ్యము లేకపోయినా కూడా ఆయన తెలుసుకున్నాం కదా, అదే మనకు సంతోషమని ఈ యొక్క నీతి వాక్యాన్ని మీకు చెప్తున్నాను. ఇదే తర ఇంకొక నీతి వాక్యం ఉంది. అది ఎంత బాగుందంటే, చాలా చోటు పక్షులు ఉంటుంది కదా, పక్షుల సంతతిని కొన్ని ఖండాంతరాలు చేసుకొని పోతుంది. పక్షుల యొక్క సంతతి అట్లాంటిక్ మహాసముద్రం తెలుసు కదా మీకు. అట్లాంటిక్ మహాసముద్రం దగ్గర కొన్ని పక్షులు, అట్లాంటిక్ మహాసముద్రం ఇంకా అది న్యూజిలాండ్కి వస్తుంది. ఈ అట్లాంటిక్ ఇంకా న్యూజిలాండ్కి రావాలంటే 17,500 కిలోమీటర్లు అవుతుంది. ఈ 17,500 కిలోమీటర్లు ఎట్లా వస్తుందంటే సముద్ర మరంలో వస్తుంది. ఈ సముద్ర మరంలో రావాలి అంటే ఎంత కష్టం ఉంటుందండి. ఎండ, వర్షాలు, మళ్ళీ దాని యొక్క దాన్ని తినేకి కొన్ని పెద్ద పక్షులు, అంటే ఒకదానికొకటి ఆహారం కదా. ఇది వచ్చే టైం చూసుకో కొన్ని రాబందులు దాన్ని కాచుకోవాలి. అట్లాంటిక్ సముద్రం ఇంకా న్యూజిలాండ్ దగ్గరకు వచ్చి ఒక సరోవరంలా దాని యొక్క సంతతిని పెట్టి సంతతి పెద్ద చేసుకుంటుంది. అది ఎంత ఆనందంగా వస్తుందంటే మీరు యూట్యూబ్లో చూడండి. అది అట్లాంటిక్ సముద్రం ఇంకా న్యూజిలాండ్కి వచ్చాడు. ఇప్పుడు మిలాపిలది ఎట్లా నేను చెప్తాను, అది యూట్యూబ్లో మీకు దొరుకుతుంది. నేను చెప్పేది కొంచెమే, ఒక 4 నిమిషాల్లో చెప్తా ఉంటాను, 10 నిమిషాల్లో చెప్తున్నాను. కానీ దాన్ని రియల్గా మీరు చెబితే అది ఎంత పెద్దగా ఉంటుందో. అలాంటి సంతతి వస్తుంది ఆరాంలో ఇక్కడ ఈ న్యూజిలాండ్ ప్రాంతంలో. ఆ యొక్క దాని యొక్క కోనేరులు ఉంటుంది, ఆ కోనేరులో దాన్ని సంతతి పెరుగుతుంది. ఈ పక్షి చూస్తూనే ఆనందంగా ఉంటుంది. అప్పుడు ఒక చిన్న పక్షి ఏమంటుందంటే, అంత దూరం ఇంకా వచ్చి మళ్ళీ ఇక సంతతిని మళ్ళీ వెళ్ళిపోతుంది కదా. ఆ వెళ్ళిపోయినప్పుడు అప్పుడుగా ఇంకొక 1 నెల రోజులు 2 నెలల రోజులు అనుకోండి ఆ పక్షికి. అప్పుడు అన్ని పక్షులు పోతుంటే ఈ పక్షి అనుకుంటుంది, మా తాత ముత్తాతలంతా అంతా ఇక్కడ అక్కడి నుంచి ఇక్కడ సంతతి చేసుకొని వీళ్ళంతా పోతుంటే నేకేమి, వాళ్ళకుండే సంతోషం, వాళ్ళకుండే యొక్క శక్తి సామర్థ్యం, వాళ్ళకుండే ఉల్లాసం నాకు లేదా అని చిన్ని పక్షి ఎంత ఉల్లాసంగా పోతుంది చూడండి. పక్షులా కూడా ఆ ఉత్సాహం ఉండాలి. ఆ ఉత్సాహం లేదు మనం ఏం చేయము.
ప్రతి ఒక్కరి యొక్క దీంట్లోనూ ఉత్సాహం. ఆ మెల్లపిల్ల ఎంత ఉత్సాహం, ఆయన ఎంత పెద్ద బౌద్ధ సన్యాసి అవుతాడు. ఒకటి పక్షుల్లో కూడా ఎంత ఉత్సాహం లేదని ఒక చిన్న ఉదాహరణ. ఎక్కడో అట్లాంటిక్ సముద్రం, ఎక్కడో న్యూజిలాండ్, అక్కడి ఇంకా వచ్చి ఇక్కడ సంత చేసి మళ్ళీ పోతుందని వచ్చింది ఉదాహరణ. ఇప్పుడు మన జీవనం వస్తుంది. మన ప్రియమైన ఇడీ ప్రపంచానికే వెలుగు చాటుతున్న భారత శిఖరాన్ని అధిరోహించి మేము ఉన్నాము, మేము హైందవులుగా ఇంకా ఉన్నాము అని చెప్పుకుంటున్నది మన దామోదర్ నరేంద్ర దాస్, మన ప్రియమైన, మన ఆత్మీయైన మన ప్రధానమంత్రి గారు. చూడండి, ఆయనలో ఉత్సాహం ఎంతోనే మనం ఆలోచన చేస్తాము. ఒక రైల్వే స్టేషన్లో ఛాయ్ అమ్మేవాళ్ళు ఉంటారు. ఆయన ఛాయ్ అమ్మేవాడిని ఇంకా సన్పర్ వరకు వస్తాడు. అర్థం చేసుకోండి, ఉత్సాహం ఎక్కడికి వస్తుంది చూడండి. ఆయన్ని రైల్వే స్టేషన్లో ఛాయ్ అమ్మేవాడు సన్పర్ వరకు వచ్చి సన్పర్ వాడికి ఆ ఉత్సాహంగా ఆయన పెయిన్ ఎగిరి ఆ పై భాగం నీకు మన అద్వానీ గారితో, వాజ్పేయి గారితో సమానంగా పోరాడి అనుకోకుండా గుజరాత్ ముఖ్యమంత్రి అవుతాడు. ఊహించలే ఆయన ముఖ్యమంత్రి అవుతాడంటే ఎవరు ఊహికుండా ముఖ్యమంత్రి అవుతారు. ఆ ముఖ్యమంత్రి అయిన తక్షణము కొన్ని విదేశీ కుట్రలు మన యొక్క రామ బంటులు కరసేవకుల్ని రైలుకి నిప్పు పెట్టేస్తారు. ఆ క్షణకాలంలో అనుకోకుండా గుజరాత్ గందరగోళం అయిపోతుంది, అబ్దుల్ హాత్ పోసినట్లయిపోతుంది. పెద్ద దాన్ని చెప్పే కాదు, అంత పెద్దది. అప్పుడు కూడా కుగ్గులేదు. అప్పుడు కూడా దాని యొక్క ఆయన ఉత్సాహాన్ని రెట్టింపు చేసుకొని అదే గుజరాత్ మళ్ళీ 3 కితాలు ప్రధానమంత్రి అవుతాడు. అదే మన ప్రధానమంత్రి గారు ఇప్పుడు 2 కితాలు ఆయన ఊహించిన దానికి నా అత్యధికంగా ప్రధానమంత్రి పదవిని స్వీకరించి ఆనందంగా పోతుంటేంలా పరమాత్మ నాటకంలో వాళ్ళ యొక్క బలం రాలేదు. 400 పైన అని చెప్పినోడు ఎదర్చించి 58 ఇంచుల ఎదుని చూపించుకొని నేను ఈ కితా నా యొక్క భారతదేశానికి 400 పైన వస్తానన్నవాడు 240 లోపల పోయినాడు. అయినా ఆయన ఉత్సాహం తగ్గలేదు. ఎక్కడైనా తగ్గిందా? మీరు చూస్తున్నారు కదా. అదే ఉత్సాహం, రెట్టింపు ఉత్సాహం తెచ్చుకున్నాడు. ఎలా చేయాలి, ఎప్పుడు నేనే రాజు, నేనే మంత్రి, నేనే సైనికుడు అనేవానికి ఈ కిత సైనికుడు వేరే, మంత్రి వేరే, వీని వేరే. అయినా కూడా అదే ఉత్సాహంలో మళ్ళీ ప్రధానమంత్రి స్వీకారం చేసుకొని ఆ ఉత్సాహంతోనే ముందుకు నడుస్తున్నాడు. మనము మన పూర్వీకులు ఇచ్చిన పరంపర, గురు పరంపరలో మనం వస్తున్నాం. ఆ గురు పరంపర మనమందరూ ఉత్సాహంగానే ఉంటూ మన జీవనంలో, మన జీవనోపాయంలో మనకి ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో అడ్డంకులు. మనం ఉత్సాహంగా పై పోవాలన్నా కూడా మనకి అడ్డంకులతో కింద పడిపోతుంటాం. ప్రతి ఒక్క మనిషికి, ప్రతి ఒక్క జీవి కోటికి ఈ యొక్క బాధ ఉండే ఉంటుంది. బాధ లేనోడు లేదు. ఒక వృక్షం ఇంకా పెట్టి, ఒక జంతువుని ఇంకా పెట్టి, ఒక మానవుని ఇంకా పెట్టి ఈ యొక్క బాధ ఉంటుంది. మనమందరూ ఈ ఉత్సాహంతో ఉంటూ మన యొక్క జీవన కలాపాలతో ఉత్సాహం ముందుకు పోతూ మన భారతదేశానికి మనవంతు సేవ చేసుకుంటూ ఆనందంగా జీవించాలని ఈ ఉత్సాహం అనే మాట పైన ఒక నీతి వాక్యంతో 3 రకాలుగా చెప్పిన చూడొచ్చు అనుకుంటున్నాను. ఇలా ఈ యొక్క నీతి వాక్యాన్ని ఇంతటితో నేను ముగిస్తున్నాను. స్వస్తి. సర్వం శ్రీరామకృష్ణ అర్పణమస్తు.